టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆ పార్టీ టీడీపీ సీనియర్ నాయకులు వరుసగా భేటీ అవుతున్నారు. తొలి జాబితాలో పేర్లు రాని వారిని చంద్రబాబు పిలిపించి మాట్లాడుతున్నారు. ఉదయం నుంచి ఆలపాటి రాజా, బొడ్డు వెంకటరమణ, పిల్లా గోవింద్, దేవినేని ఉమా, గంటా శ్రీనివాస్తో పాటు పలువురు నేతలు చంద్రబాబును కలిశారు. సీనియర్లకు ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నామో, అలాగే కొంతమంది సీనియర్ల నియోజకవర్గాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందో సంబంధిత నాయకులకు తెలియజేస్తున్నారు. పొత్తుల్లో భాగంగా కొన్ని చోట్ల సీనియర్లు త్యాగాలు చేయక తప్పదని చంద్రబాబు సూచించారు. చంద్రబాబు భేటీ అనంతరం టీడీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుతో సీనియర్ నేతల భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, నేతలను ఎలా కన్విన్స్ చేస్తున్నారు, ఏమని సముదాయిస్తున్నారు, అంటే ఎలాంటి హామీలు ఇస్తున్నారు? పూర్ణ, సుమిత్ర, ఏదైతే టీడీపీ తొలి జాబితాలో ఎవరైతే సీనియర్ నేతలకు పేర్లు లేవో వాళ్ళందరూ కూడా వరుసగా పిలిపించి ఉదయం నుంచి కూడా చంద్రబాబు వారితో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఈరోజు ఉదయం ఏదైతే ముందుగా ఆలపాటి రాజా, ఏదైతే తెనాలి నియోజకవర్గానికి చెందిన ఆలపాటి రాజాతో దాదాపు 2 గంటల పాటు భేటీ అయ్యి మొత్తం కూడా ఆయనతో సమావేశమయ్యారు. ఆ తర్వాత రాజానగరానికి సంబంధించిన నేత బొడ్డు వెంకటరమణతో కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇందాక తాజాగా ఎవరైతే సీనియర్ నాయకులు టీడీపీ దేవినేని ఉమా, అలాగే గంటా శ్రీనివాసరావు వీళ్ళందరితో కూడా వరుసగా భేటీలు ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు ఎవరైతే సీట్లు ఆశించి వాళ్ళకి పొందలేకపోయారో, ఎందుకు పొందలేదు అన్న దాని మీద కూడా చంద్రబాబు సమగ్రంగా వారికి వివరిస్తున్నారు. ఎందుకంటే కొన్ని చోట్లయితే పొత్తులో భాగంగా అయితే సీట్లు ఇవ్వలేకపోయామని చెప్పి చంద్రబాబు వాళ్ళని కన్విన్స్ చేసి చెప్తున్నారు. వాళ్ళంతా కూడా కొంత సంతోషంగానే వెళ్తున్న పరిస్థితి నెలకొంది. అయితే కొద్దిసేపటి క్రితం దేవినేని ఉమా చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంగా ఆయన మైలవరం సీటు ఆశిస్తున్న నేపథ్యంలో ఆ సీటు ఈసారి వచ్చే అవకాశం లేదని తేలింది. ఎందుకంటే అక్కడ ఇటీవల వైసీపీ పార్టీలో ఉన్న వసంత కృష్ణప్రసాద్ మైలవరం నుంచి పోటీ చేస్తారని, విస్తృతమైన టీడీపీ నుంచి పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే టీడీపీ పార్టీలో చేరి ఆ మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. అందుకనే ఆ సీట్ని అట్లా వెయిటింగ్ లిస్టులో గత కొంతకాలంగా పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు దేవినేని ఉమాను పిలిచి మొత్తం కూడా మాట్లాడటం జరిగింది. అయితే అక్కడ మైలవరం సీట్ అయితే ఆ విషయం మీద అయితే ఉమా ఇంకా ఒక స్పష్టత అయితే చెప్పలేదు. దాని మీద ఏం మాట్లాడారు అంటే దాని గురించి ఏమైతే మాట్లాడిన పరిస్థితి నెలకొంది. అయితే ఆయన మాత్రం చంద్రబాబు కుటుంబ సభ్యుడినేనని, ఆయన మాట మాకు శిరోధార్యం అని చెప్పి ఆ 2 మాటలే మాట్లాడారు. అయితే ఆయన కొంత మనస్తాపంతో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళిన దేవినేని ఉమా వచ్చేటప్పుడు మాత్రం కొత్త మనస్తాపంతోనే వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు అక్కడ సీటు ఏదైతే మైలవరంలో ఉన్న సీటు అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఎవరున్నారో ఆయనకి కేటాయించినట్టు కూడా మొత్తం కూడా మనకు ప్రచారం జరుగుతుంది. అయితే అది ఎంతపాటికి వాస్తవం అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఫస్ట్ లిస్ట్లో అయితే సీనియర్ నాయకుడు ఎంతో కాలం నుంచి టీడీపీ మెంబర్గా ఉన్నారు. అలాగే అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గతంలో నందిగాం కాన్స్టిట్యున్సీ నుంచి కూడా 2 సార్లు గెలుపొంది, ఆ తర్వాత మైలవరం నియోజకవర్గం నుంచి కూడా దేవినేని ఉమా 2 సార్లు గెలిచి, ఆ తర్వాత పోయినసారి గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఫస్ట్ టైం ఆయన ఓటమి చవి చూశారు. ఈ ఒక్క కారణమా లేకపోతే ఇతర కారణాల వల్ల ఆయన గ్రాఫ్ ఏమన్నా పడిపోయింది అన్న కోణంలో కూడా మొత్తం కూడా ఆ టీడీపీ అధిష్టానం మొదటి నుంచి కూడా ఆ పనితీరును కూడా బేరీజ్ వేసుకుంటుంది. అయితే మొదటి నుంచి కూడా దేవినేని ఉమా టీడీపీ పార్టీకి అయితే చాలా కమిట్మెంట్గానే ఉంటాడని చెప్పి కూడా అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఎందుకంటే టీడీపీ అధిష్టానం మాట ఇప్పుడు కూడా జవదాటనే వ్యక్తి దేవినేని ఉమా. అయితే ఈసారి ఆయనకి 90% అంటే 99% ఆయనకి ఈసారి మైలవరంలో చోటు దక్కదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అయితే అన్నీ కూడా టీడీపీ అధిష్టానం మొత్తం కూడా బేరీజ్ వేసుకుని ఎవరైతే సీనియర్లకి ఇవ్వలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా వేరే ప్రత్యామ్నాయంగా వాళ్ళకి మంచి సముచిత స్థానం కల్పించేందుకు కూడా చంద్రబాబు వారికి పెద్దపీట వేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అందుకనే వాళ్ళందరూ కూడా పిలిపించి అన్ని విధాల సర్ది చెప్పి అసలు ఏ పరిస్థితుల్లో మేము సీట్లు ఇవ్వలేకపోతున్నాం అనేది కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే దేవినేని ఉమాకి సంబంధించిన వ్యవహారం చూస్తే కనుక ఆయన కృష్ణా జిల్లాలో అత్యంత కీలకమైన నేత. టీడీపీ చాలా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఒంటికాల మీద మొత్తం కూడా టీడీపీని తన భుజస్కంధాల మీద వేసుకుని ఆ పార్టీని ఏదైతే
14లో అధికారంలో రావడానికి ఎంతగానో దోహదపడ్డాడు. 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే అనునిత్యం ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉండి టీడీపీ పార్టీకి విన్నంటే ఉన్న వ్యక్తి దేవేంద్ర ఉమ. అటువంటి వ్యక్తికి ఈసారి సీట్ రాకపోవడం వల్ల ఆ టీడీపీ శ్రేణిలో కొంత అసంతృప్తి అయితే ఉంది. ఎందుకంటే తీవ్ర మనస్తాపంతో కూడా వాళ్ళంతా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అక్కడ సమీకరణలు అంటే ఏదైతే అక్కడికి వస్తున్న గ్రాఫ్ ప్రకారం ఉమాకి కొంత ఆదరణ తగ్గింది. ఈ నేపథ్యంలోనే విజయావకాశాలు తక్కువగా అన్న నేపథ్యంలోనే అక్కడ ఆయనకి సీటు ఇవ్వలేకపోతున్నామని చెప్పి టీడీపీ అధిష్టానం కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ వసంత కృష్ణ ప్రసాద్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతంగా ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన త్వరలోనే టీడీపీ పార్టీలో చేరబోతున్నారు. ఆయన ఖచ్చితంగా మైలవరం నుంచే పోటీ చేస్తారని కూడా చెప్తున్నారు. అయితే ఆల్టర్నేట్గా దేవినేని ఉమాకి ప్రత్యామ్నాయంగా విజయవాడ సమీపంలోని పెనమలూరు నియోజకవర్గం కూడా ఇచ్చే అవకాశాలు చాలా మటుకు కనపడుతున్నాయి. అయితే అది చూడాలి. ఎందుకంటే పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన్ని తప్పించి దేవినేని ఉమాకి ఇస్తారా లేదా అని కూడా $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. అయితే ఈ ఎక్కడో చోట ఆయనకి అకామిడేషన్ చేస్తారా లేకపోతే భవిష్యత్తులో ఆయనకి మరింత అంటే పార్టీ అధిష్టానం ఆయన గుర్తుంచుకుని ఆయన సేవలకి మంచి స్థానం కల్పిస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.